ఈరోజు మనం అందరం కూర్చోడానికి గల కారణం ఏంటంటే ప్రెస్ మీట్లో కూర్చోడానికి గల కారణం నిన్న చాలా అన్యాయమైన రోజు. ఎందుకంటే మా యువజన విభాగానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. దేనికోసం అరెస్ట్ చేశారంటే మద్యం కేసుల్లో సంబంధం లేకపోయినప్పటికీ కూడా మద్యం రవాణా చేశారు అనే ఒక నెపంతో ఈరోజు శ్రీ సునీల్ కుమార్ గారికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సునీల్ కుమార్ గారి అరెస్ట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపు నుంచి పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక 100 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు తెలుసు విద్యపరంగా ఆర్థికంగా అధికారం చలాయించే ఆ అధికార పీఠం కానీ అలాగే వ్యాపారపరంగా కొన్ని వర్గాలు చాలా తక్కువగా ఉన్న సందర్భంలో మనం అప్పుడు ఒక కమిషన్ ఏర్పడి కొన్ని వర్గాలకి బీసీ కింద, కొన్ని వర్గాలకి ఎస్సీల కింద, కొన్ని వర్గాలకి ఎస్టీల కింద పెట్టడం జరిగింది. అయితే బీసీలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైతే బీసీ పొందారో వాళ్ళందరూ కూడా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉన్నత వర్గాలుగా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దానికి ప్రభుత్వాలు తోడ్పాటు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో బీసీలందరికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా తొక్కవేయబడుతుంది. వ్యాపారాల్లో కానీ విద్యపరంగా కానీ అధికార చలాయించే పదవుల్లో కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అణిచివేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు సునీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అణిచివేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సునీల్ కుమార్ గారి నేపథ్యం చూసుకుంటే వాళ్ళ నాన్నగారు గౌరవనీయులు కారుమూరి నాగేశ్వరరావు గారు జడ్పీటీసీగా ఎన్నుకోబడి జిల్లా పరిషత్ చైర్మన్గా 3 సంవత్సరాలు, తర్వాత 2009లో ఎమ్మెల్యేగా అయ్యారు, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఒక బీసీ వర్గాలందరికీ కూడా పెద్ద స్వర్ణయుగం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎక్స్పాన్షన్లో 2.5 సంవత్సరాలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు చేశారు. అతను ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ఏ రోజైనా మీ పత్రికా మిత్రులు కానీ లేకపోతే ఎవరైనా సరే కారుమూరి నాగేశ్వరరావు గారి మీద ఇంత రవ్వైన అవినీతి చేశారని చూపించగలరా? ఎక్కడ ఎప్పుడూ కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే నిజాయితీ పరులు, నీతివంతులు, ఒక 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం కలిగే వ్యక్తి అని అందరూ అనుకుంటారు. కానీ ఏ రోజు కూడా నాగేశ్వరరావు గారి మీద ఒక్క ఆరోపణ కూడా రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేవలం ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి యాదవ కులం సంబంధించిన వ్యక్తి వెస్ట్ గోదావరిలో ఎదుగుతున్నారు, ఒక నాయకుడిగా ఎదుగుతున్నారు, ఒక ఎక్స్ మినిస్టర్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీజనల్ కోఆర్డినేటర్గా పెట్టారు. అలాగే వాళ్ళ అబ్బాయి ఉన్నత చదువులు చదువుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నత చదువులు చదువుకొని డీసెంట్గా ఉంటూ తన వ్యాపారం కార్యక్రమం చేసుకుంటూ ఒక ఎంపీగా కంటెస్ట్ చేశాడు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా అతని మీద కక్ష కట్టి లేనిపోని ఆరోపణలన్నీ కూడా క్రియేట్ చేసి ఒక పత్రికా ట్రయల్స్ చేయించి ఇవన్నీ కూడా ఈ లేనివి కూడా ఆపాదించి ఈరోజు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారి మీద ఇలాంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువజన విభాగం ఉపాధ్యక్షులు సోదరుడు స్వరూపన్నకి, అదేవిధంగా జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు పృథ్వీరాజ్కి, తదితర యువజన విభాగం అందరికీ కూడా పేరు పేరున నమస్సమాంజలి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో నిన్న రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ కుమార్ గారి మీద ఆయన అరెస్ట్ చేసి ఈడీ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైతే బలహీన వర్గాలు రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో రాజకీయంగా ఎదుగుతారని ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ మీద పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితమైన కేసులు పెట్టి ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో మనం 1వ తేదీన
మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని యువజన విభాగం రాష్ట్రం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన తరుణంలో ఈరోజు అది ఎక్కడైతే ఈ ప్రశ్నిస్తూ ఉన్నామో ఈ యువజన విభాగం ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఈడీ కేసు అనేది ఈడీ పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు లిక్కర్ స్కామ్ కేసుల్లో లిక్కర్ మాఫియా అని అక్రమ మద్యం అని ఈరోజు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ రవాణా ట్రాన్స్పోర్ట్లో అక్రమాలు జరిగాయని ఈరోజు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో వాళ్ళు ముందున్న షెల్ కంపెనీలకి ఈయనకి లావాదేవీలు జరిగాయని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చూపి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నేనైతే చెప్తా ఉన్నా యువజన విభాగం నుంచి, ఇవైతే మద్యం నకిలీ కేసులు కాదండి, నారా నకిలీ కేసులని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట 2 సంవత్సరాల కాల పరిమితిలో వరుసగా ఎక్కడైతే రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, వాళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారు, అవి అమలు చేయలేదు, 143 హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు. ఇటువంటి తరుణంలో మేము ఎప్పుడైతే ప్రతిపక్షం తరపు నుంచి మా విభాగాల నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అది ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళిపోతుంది. ప్రజలు దీన్ని గమనిస్తున్నారని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రతిసారి కూడా ఏదో ఒక వర్గాన్ని, మనిషిని, ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టి ఈ నారా నకిలీ కేసుల పేరిట ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వెనకబడిన కులానికి చెందినటువంటి ఈరోజు కారుమూరు సునీల్ కుమార్ మీద కూడా ఈరోజు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు చెప్పింది చేయండి, మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, ఎందుకు మీరు చేయరు? ఏం చెప్పారో అది చేయకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ని రాష్ట్రం మొత్తం కూడా మీరు చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇంకెన్నేళ్ళు, మరొక 2 ఏళ్లలో రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. దీనిపై తీవ్ర పరిణామాలు ఈరోజు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి అధికారులు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ, కారుమూరు నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏదో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేసి క్యామేలో చేశారని చెప్పి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మా అన్న సునీల్ అన్నని అరెస్ట్ చేశారు. ఈడీఓలు అరెస్ట్ చేస్తే ఏంటన్నా ఎందుకు అరెస్ట్ చేశారని మేము కొంచెం లోపలికి ఇన్ డీటెయిల్గా వెళ్తే, ఒక డిస్టిలరీని బేస్ చేసుకొని సుమారు 192 కోట్ల వ్యవధిలో ఒక స్కామ్ చేశారని చెప్పి ఈడీఓలు చెప్తా ఉన్నారు. అంటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి ప్రతి ఒక్కరు ఇక్కడ. మీడియాకి ఎందుకు చెప్తున్నానంటే, మీడియా ప్రతిదీ గమనిస్తుంది కదా, మీ అందరికీ చెప్తున్నా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈ వైన్ షాపులన్నీ కూడా ఎవరి చేతుల్లో నడిచాయి? ఇదే బయట ఎవరికైనా ఇవ్వలేదు, గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఎవరికి ఇవ్వలేదు, లేకపోతే ఎవరైతే పార్టీ కమ్ముకొస్తున్నారో మీలాగా చేసిన వ్యక్తుల్లాగా మేము ఎవరికి మా క్యాండిడేట్లకు ఇవ్వలేదు. పూర్తిగా 2019 నుంచి 2024 వరకు సుమారుగా 2930 వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో నడిచాయి. గవర్నమెంట్ ఆధీనంలో నడిస్తే ఎవరైనా లంచాలు ఇచ్చి ఎవరైనా బయట వ్యక్తులు చేసే ఆస్కారం ఉంటుందా? ఒకసారి మీరు గమనించాలి. రెండోది, సుమారు 4500 చిల్లర వైన్ షాపుల్ని సుమారు 30% వైన్ షాపులు తగ్గించి 2900 వైన్ షాపులు చేశారు. అలాగే రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు ఉండేవి. రాష్ట్రం మొత్తం మీరు చెక్ చేసుకుంటే 4300 చిల్లర పెర్మిట్ రూమ్లు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా క్లోజ్ చేయించి వైన్ షాపులు మాత్రమే మెయిన్ బేస్గా పెట్టి, అది కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పెట్టి గవర్నమెంటే దీన్ని నడిపించి గవర్నమెంట్కి ఒక అమౌంట్ని చూపించిన పరిస్థితులు 2019 నుంచి 2024 నుంచి జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు ఇచ్చి చేస్తారండి? నిజంగా మేము అందరం కూడా వస్తాం. ఎవరైనా ఏ విలేజ్లోనైనా ఒక బెల్ట్ షాప్ లేదని చూపించిన విలేజ్ ఎక్కడైనా చూపించండి. రాష్ట్రంలో చూపించలేరు కదా. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నాణ్యమైన మందు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడిచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. నాణ్యమైన మందు కాదు కదా, ఉన్న మందునే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి చేస్తున్నారు. ఏ వైన్ షాప్కైనా మేము డైరెక్ట్గా వస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏ వైన్ షాప్లో కూడా 100 రూపాయల మందు 110కో 160కో అమ్ముతున్నారు తప్ప 100 రూపాయల మందు 100 రూపాయలకు అమ్మట్లేదని చెప్పి ఏ వైన్ షాప్లో వెళ్ళినా ఎవరికి అడిగినా చెప్తారు. ఎక్కడికి వెళ్తుందండి ఈ డబ్బులంతా? మీ ప్యాలెస్లు కట్టుకోవడానికి వెళ్తుందా? మీకు కరకట్ల మీద మీకు కడుతున్నారు కదా ప్యాలెస్లు, మీకు వెళ్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవునా కాదా? అంటే ఈరోజు మా సునీల్ అన్నకు అరెస్ట్ చేయడం అంటే ఇదేమీ సాధారణ విషయం కాదండి. ఆయన చెయ్యని తప్పుని మీరు తీసుకొచ్చి ఆయన ఏదో తప్పు చేశారని మీరు చెప్పారే, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తుంది. 2024 నుంచి 29 వరకు మీది అయిపోతే 2029లో రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీరు చేసిన అన్యాయాలు ప్రతిదీ కూడా మేము చూపిస్తాం. ఈ రోజు మేము చెయ్యని తప్పులు మా మీద నెపం చూపించి మమ్మల్ని మీరు రాజకీయంగా కించపరిచే పరిస్థితులు మీరు తీసుకొస్తే మీరు చేసిన దాన్ని మేము ఎంత చూపించాలి?
రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది. నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, మా మీద మీరు చేస్తున్న అణిచివేతను మీరు పక్కాగా తిరిగి మేము 100 రెట్లు మీరు కాసే పరిస్థితులు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండి మీరు చేయండి. యువజన విభాగం ఊరుకుంటుంది అనుకుంటున్నారండి? ఈ రాష్ట్రంలో యువజన విభాగం జగన్మోహన్ రెడ్డి గారు, జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో చాలా స్పీడ్గా పనిచేస్తుంది. మీరు చేసిన ప్రతి పని కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. డిఎస్సిలో మీరు మోసం చేశారు, ఉద్యోగాల్లో మోసం చేశారు, నిరుద్యోగ వృత్తిలో మోసం చేశారు. నేను బయట ఎక్కడికి వెళ్ళిన వేరే పథకాలు మీకు ఇచ్చిన అధికారాన్ని 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి, వ్యాపారులకి, రైతులకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే పరిస్థితులు మీరు చేయాలి. కానీ మిమ్మల్ని మీకు ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు చేసిన 7 సముద్రాలు అవుతున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి మరి మీకు జరిగిన శాస్తి మేము 2029లో చేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.